మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి గగన్ని ప్రేమించటం లేదని చెప్పేయమ్మా, అప్పుడు గగన్ రాడు కదా అని కృష్ణప్రసాద్ అంటాడు. మామయ్య ఏం మాట్లాడుతున్నారు అంటే ఆయన మీద ఉన్న నా ప్రేమని చంపేసుకోమని చెప్తున్నారా అని భూమి అడుగుతుంది. ప్రేమకి పుట్టుక మాత్రమే ఉంటుంది, చావు అంటూ అసలు ఉండదమ్మా. అలాంటిది నీ ప్రేమని చంపేసుకోమని నేనెందుకు చెప్తాను? నేను కేవలం అబద్ధం ఆడమని చెప్తున్నాను. నిన్ను ప్రేమించటం లేదని వాడికి చెప్పేసాయి. నువ్వు ఫోన్లో చెప్పలేకపోతే వాడికి ఒక మెసేజ్ పెట్టు, అప్పుడు వాడు ఇక్కడికి రాడు అని కృష్ణప్రసాద్ అంటాడు. అవును, నేను ఎలా చేశాననుకో నిజమే అని పూర్తిగా ఆగిపోతాడు. అబద్ధమని నేనెప్పుడు చెప్పాలి? అప్పుడు నన్ను ప్రేమించడం పూర్తిగా ఆపేస్తాడు. మేమిద్దరం కలిసినప్పుడు అది అబద్ధమని చెప్పాలి. అప్పుడు ఆయన నన్ను ఎప్పుడు కలుస్తాడు? నేను ఇలా ప్రేమించడం లేదని చెప్పగానే ఆయన మనస్సు పూర్తిగా విరిగిపోతుంది. ఇంక నన్ను ఎప్పుడు కలుస్తాడు మామయ్య? నేను ఎప్పుడు అబద్ధం అని చెప్తాను అని భూమి అడుగుతుంది కృష్ణప్రసాద్ని. నువ్వు చెప్పింది నిజమే అమ్మా, నేను అంత దూరం ఆలోచించలేదు అని కృష్ణప్రసాద్ అంటాడు. మేమిద్దరం ఎప్పటికైనా కలుస్తామన్న ఆశ మనసులో ఉన్నంత వరకే ప్రేమ కూడా ఉంటుంది. ఆ ఆశ అడియాస అయిపోతే మనసు కూడా విరిగిపోతుంది, ప్రేమ మసకబారిపోతుంది. మీరు చెప్పినట్లు ప్రేమకి చావు లేకపోవచ్చు, కానీ విఫలమైన ప్రేమలన్నీ జీవోత్సవంలా బ్రతుకుతుంటాయి. అర్థమైందా మావయ్య నా ఆవేదన అని భూమి అంటుంది. అర్థమైందమ్మా, కానీ ఇప్పుడు వారిని ఎలా ఆపాలో అర్థం కావడం లేదు అని కృష్ణప్రసాద్ అంటాడు. ఒక పని చేయండి మావయ్య, ఆయన ఎవరి మాట విన్నా వినకపోయినా శారద ఆంటీ మాట మాత్రం ఖచ్చితంగా వింటాడు. మీరు వెళ్ళి శారద ఆంటీకి నచ్చ చెప్పండి మావయ్య అని కృష్ణప్రసాద్తో అంటుంది భూమి. అవునమ్మా, వెంటనే ఈ పని చేస్తాను అని కృష్ణప్రసాద్ వెళ్ళిపోతాడు. ఇక కృష్ణప్రసాద్ కిందకి రాగానే, ఏంటి కృష్ణప్రసాద్, నీ కొడుకుని కాపాడుకోవడానికి పరుగులు పెడుతున్నావా అని అపూర్వ అడుగుతుంది. చూడండి అపూర్వ గారు, ఇది ఒకప్పుడు మీరు మొదలుపెట్టారు. అప్పుడు నా భార్యని నా కొడుక్కి నేను నిర్దోషినని నిరూపించుకోవడానికి పరుగులు పెట్టాను. ఇప్పుడు నా కొడుకు ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్తున్నాను, అంతే తేడా. నన్ను అడ్డుకోకండి అని తప్పు పట్టకండి అని కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కృష్ణప్రసాద్ వెళ్ళగానే గోరింటాకు పిన్ని వచ్చి, ఏంటమ్మాయి ఈ కేపీ వెళ్ళి ఆ గగన్ గాడిని ఆపేస్తాడా? ఆ గగన్ గాడు రాకుండా ఆగిపోతాడా అని అంటే, లేదు లేదు పిన్ని, ఆ గగన్ గాడిని ఆపినా కూడా వాడిక్కడికి వచ్చేలా నేను చేస్తాను కదా అని. నా దగ్గర ఒక అస్త్రం ఉంది, వాడు రావాలి, భూమిని తీసుకువెళ్ళాలి, లేదంటే బావ చేతిలో వాడి ప్రాణాలు కోల్పోవాలి అని అపూర్వ అంటుంది. అవును, ఆ గగన్ గాడు ఆగిపోతే రావటానికి రప్పించటానికి నీ దగ్గర ఏదైనా అస్త్రం ఉందా? అదేంటి అని గోరింటాకు అడుగుతుంటుంది. నాతో రా అని అపూర్వ పైకి తీసుకెళ్తుంది. ఇక గగన్ అయితే ఒక చోట కారు ఆపుకొని నిలబడి ఉంటాడు. చరణ్ మాట్లాడడం మొదలు పెడతాడు. అమ్మయ్య, నువ్వు ప్రేమించే అమ్మాయి అప్పుడు చెప్తానులే ఇప్పుడు చెప్తానులే అని నన్ను భలే ఊరించావు కదన్నయ్య. చివరికి మా ఇంట్లోనే ఉందన్న విషయం నాకిప్పుడు అర్థమైపోయింది, తెలుసుకున్నాను కూడా. ఇంతకీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నువ్వు మామయ్యతో ఎలా మాట్లాడతావు, ఎలా ఒప్పిస్తావు? ఇంతకీ ఎప్పుడు మాట్లాడబోతున్నావు అని చరణ్ అడుగుతాడు. రే, నేనేంట్రా ఒప్పించేది అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఆయన కూతురే కదా, ఒప్పించాలి కదా అని చరణ్ అడుగుతాడు. ఒకసారి నేను ప్రేమించిన తర్వాత నా లవర్ అవుతుంది, పెళ్లి చేసుకుంటే నా భార్య అవుతుంది, ఇంకెవ్వరికి కూతురు అవుతూ అని గగన్ వేలు చూపిస్తూ చెప్తూ ఉంటాడు. చాలా వైల్డ్గా మాట్లాడుతున్నావు అన్నయ్య, బాగా తెగించావు అని చరణ్ ఇక దండం పెట్టేస్తాడు. తెగించాలరా, ప్రేమించిన తర్వాత తెగించకపోతే ఎలా? ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. రేపు ఇంటికి వస్తున్నాను కదా, అప్పుడు నీకు కూడా తెలుస్తుంది అని గగన్ అంటాడు. ఏంటి, ఇంటికి వస్తున్నావా అని చరణ్ షాక్ అయి అడుగుతూ ఉంటాడు. అవును, ఈ విషయం మీ మామయ్యకు కూడా చెప్పాను. ఈ విషయం ఇప్పటికే ఇంట్లో అందరికీ చెప్పేసి ఉండాలి. ఏం తెలీదా నీకు? గొడవ పడ్డానికి మీ మామయ్య ఎప్పుడు ముందుంటాడు కదా, వాడు రాని అది చేస్తాను ఇది చేస్తానని నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగురుతుంటాడు కదా, నీకు తెలీదా అని గగన్ అడుగుతాడు. నాకు నిజంగా తెలియదు సోదరా, మామయ్య అలా నిప్పులు తొక్కినట్లు ఎగురుతున్నప్పుడు నేను బహుశా ఇంట్లో లేనేమో, అందుకే నాకు తెలియదు. కానీ ఇప్పుడు నువ్వు ఇచ్చిన షాకును చూడు, ఇది మాత్రం డైజెస్ట్ అవ్వటం లేదు. 1000 వాట్ షాక్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇది అంతకంటే ఎక్కువగా ఉంది అని మాత్రం అర్థమైపోతుంది అని చరణ్ అంటాడు. రే చాలేరా నీ ఓవర్ యాక్షన్, టైం అవుతుంది, నేను వెళ్తాను అని గగన్ బయలుదేరి వెళ్ళిపోతాడు. అన్నయ్య, నక్షత్ర కోసం నువ్వు చేస్తున్నది అంతా ఇంత కాదన్నయ్య. రేపు ఇంట్లో అసలు ప్రశాంతతే ఉండదనుకుంటా. నక్షత్ర, యువర్ సో లక్కీ నక్షత్ర అని చరణ్ మనసులో అనుకుంటాడు.
ఇక అపూర్వ మీరా దగ్గరికి వస్తుంది. కేపీ ఇందాక ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఆ గగన్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఇందాక మీ అన్నయ్య మాటలన్నీ నీకు గుర్తున్నాయి కదా. రేపు ఆ గగన్ గాడు ఇంటికి వస్తే ఖచ్చితంగా గగన్ గాడిని మా బావ చంపేస్తాడు. అప్పుడు కేపీ కాపాడుతాడు. అప్పుడు మీ ఆయన కాపాడాడని చెప్పి కేపీని మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తాడు. అప్పుడు బయటికి వచ్చిన కేపీ నిన్ను పిల్లల్ని వదిలేసి సంతోషంగా శారద దగ్గరికి వెళ్ళిపోతాడు. నువ్వు కష్టాలు పడ్డం చూడలేక మీ అన్నయ్య నిన్ను తిరిగి తెచ్చేసుకుంటాడని కేపీ ఇదంతా కావాలనే ప్లాన్ చేస్తున్నాడు. అందుకే గగన్ ఎలాగైనా ఇక్కడిని రమ్మని చెప్పడానికి ఇప్పుడు కేపీ వెళ్ళాడు అని అపూర్వ మీరాకు చెప్తూ ఉంటే, అయితే ఇప్పుడు ఏం చేయాలి వదిన? అప్పుడు నేను పిల్లలు కష్టాలు పాలైపోతాం కదా, ఆయన లేకుంటే ఎలా అని మీరా అడుగుతుంది. కేపీ వెనకే నువ్వు కూడా వెళ్ళి ఆ గగన్ గారిని ఇక్కడికి రావద్దని గట్టిగా చెప్పేసేయి అని అపూర్వ చెప్తుంది. అలాగేనని మీరా ఇక బయలుదేరి వెళుతుంది. అమ్మాయి నాకేం అర్థం కావడం లేదమ్మాయి అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉండడంతో, చూడు పిన్ని ఇప్పుడు కేపీ వెళ్ళి రావద్దని చెప్తే శారద గగన్ విని సరేనని చెప్తారు. అప్పుడే మీరా అక్కడికి వెళ్ళి నువ్వు వచ్చావంటే అస్సలు ఒప్పుకునేది లేదు అని మరింత గట్టిగా అరుస్తుంది. అప్పుడు వాడికి ఈగో ఎక్కువ కదా, వాడు ఖచ్చితంగా వచ్చే తీరుతాడు అని ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు మన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అపూర్వ అంటుంది. ఓ ఇదా నీ స్ట్రాటజీ? అయితే నీ ప్లాన్ వర్కౌట్ అయిందనుకో నీకు సైకాలజీలో అవార్డు ఇవ్వచ్చు, లేదనుకో ఒక 4 రోజులు పిచ్చాసుపత్రిలో పడేయాలి అని గోరింటా పిన్ని చెప్తూ ఉంటే, పిన్ని అని అపూర్వ ఇక గట్టిగా అరుస్తుంది. కృష్ణప్రసాద్ నేరుగా శారద వాళ్ళ ఇంటికి వస్తాడు. అమ్మ పూర్ణి శారద ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు. ఎవరు నువ్వు సొంత కూతుర్ని పిలిచినట్లు అలా పిలుస్తున్నావు? మర్యాదగా బయటికి పో అని పూర్ణి కోప్పడుతుంది. అప్పుడే శారద అక్కడికి వస్తుంది. ఏంటండి ఎందుకు వచ్చారు? మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే త్వరగా చెప్పేసి వెళ్ళిపోండి, గగన్ వచ్చే టైం అయింది అని శారద చెప్తూ ఉంటుంది. చూడు శారద, శరత్చంద్రతో గగన్ ఛాలెంజ్ చేసిన విషయం నీకు కూడా తెలిసే ఉంటుంది కదా, అందుకే గగన్ని రావద్దని చెప్పడానికి వచ్చాను. నా మాట విని శారద అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. భూమిని తీసుకురావద్దని చెప్పడానికి వీళ్ళకేం హక్కు ఉంది, ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని పూర్ణి అడుగుతూ ఉంటే, అమ్మ పూర్ణి నువ్వు కాస్త ఆగుతావా అని శారద అంటుంది. అసలు మేమెందుకు భూమిని తీసుకురాకూడదు, మేమందరం వచ్చి భూమిని తెచ్చుకుందాం అనుకుంటున్నాం అని శారద అంటుంది. చూడు శారద, కొన్ని రోజులు ఆగు. ఇంతకుముందు శరత్చంద్ర రివాల్వర్లో నుంచి బుల్లెట్లు తీసేసి గగన్నే కాపాడింది నేనే కదా. నా బిడ్డలు నన్ను అసహించుకుంటున్నా కూడా నాకైతే ప్రేమ ఉంటుంది కదా. మళ్ళీ ఇప్పుడు శరత్చంద్ర గగన్ ప్రాణాలు తీస్తానని బెదిరిస్తున్నాడు. కొద్ది రోజులు ఆగండి, తర్వాత భూమి గగన్లో దగ్గరవుతారు, పెళ్ళి కూడా చేసుకుంటారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే మొదటగా సంతోషపడేది నేనే. కాబట్టి ఒక్కసారి నా మాట వినిసారదా అని కృష్ణప్రసాద్ బతిమలాడుకుంటాడు. భూమి కూడా వద్దని చెప్తున్నా గగన్ వినటం లేదు. నీకు చెప్తే గగన్ నీ మాట వింటాడని నేను ఇలా వచ్చాను అని కృష్ణప్రసాద్ అంటాడు. భూమి వద్దని చెప్పిందా అని శారద అంటుంది. అవునని ఇక కృష్ణప్రసాద్ కూడా చెప్తాడు. అయితే భూమికి ఈ పెళ్ళి ఇష్టం లేదా అని శారద అడుగుతుంది. ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోలేం శారద. భూమి తన కన్న తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది. తన కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్న తర్వాత వాళ్ళ సమక్షంలో గగన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందేమో. కాబట్టి కొద్ది రోజులు ఆగు, కొద్ది రోజులు ఉంటే అన్నీ సర్దుకుంటాయి అని కృష్ణప్రసాద్ చెప్తాడు. భూమి అయితే గగన్ని ప్రేమిస్తోంది, పెళ్లి చేసుకోవటం ఇష్టమే కదా అని శారద అడుగుతుంది. భూమికి గగన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం కాబట్టే కదా కొద్ది రోజులు ఆగమని బతిమలాడుతోంది, లేకుంటే ఇలా ఎందుకు మాట్లాడుతుంది? ఒకసారి నువ్వే ఆలోచించు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏమండి అని మీరా అప్పుడే అక్కడికి వస్తుంది. మీరా నువ్వెందుకు వచ్చావు అని కృష్ణప్రసాద్ అయితే కంగారు పడిపోతూ ఉంటాడు. అమ్మ మహాతల్లి, నీకు నీ కొడుక్కి ఒక దండం. అసలు ఊర్లో ఏ అమ్మాయి లేనట్టు నీ కొడుకు మా భూమినే ప్రేమించాలా? మా ఇంట్లో ఉంటున్న భూమిని ప్రేమించి పెళ్లి చేసుకుంటారని మా అన్నయ్యతో ఆ గగన్ ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు రేపు గగన్ వచ్చి భూమిని తీసుకువెళ్తే నన్ను మా ఆయన్ని ఇంట్లో నుంచి తోసేస్తాను అని బయటకు గెంటేస్తానని మా అన్నయ్య మాకు వార్నింగ్ ఇచ్చాడు. అంటే మీ వల్ల మా సంసారం రోడ్డును పడిపోవాలా అని మీరా అడుగుతూ ఉంటే, మీరా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతోందా అని కృష్ణప్రసాద్ కోప్పడతాడు. నాకు అర్థమవుతోంది అని గగన్ అక్కడికి వస్తాడు. నీకు ఇప్పటికైనా అర్థమైందమ్మా? రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి భూమిని ఇక్కడికి తీసుకొచ్చేస్తే తను రోడ్డు మీద పడిపోతాడు. ఇప్పటి వరకు ఆ విలాసాలకి బాగా అలవాటు పడిపోయాడు కదా, ఎక్కడ ఆ విలాసాలు ఆ ఇల్లు అంత దూరం అయిపోతుందేమోనని భయంతో ఇప్పుడు మనకి ఇలా రావద్దని చెప్పడానికి వచ్చాడు. నువ్వేమో ఇన్ని రోజులు వెనకేసుకొచ్చి మాట్లాడేవు, ఇప్పటికైనా అర్థం చేసుకోమ్మా అని గగన్ చెప్తాడు.
అది కాదు శారద అని కృష్ణప్రసాద్ ఏదో చెప్పబోతుంటాడు. ఇంకేం మాట్లాడకండి. ఇన్ని రోజులు మిమ్మల్ని ఇలా అర్థం చేసుకొని నేను పొరపాటు చేశాను. ఇంత వయసు వచ్చినా కూడా మీకు ఇంకా అక్కడ విలాసాలకే అలవాటు పడిపోయారని నాకు ఇప్పుడే అర్థమైంది. వెళ్ళండి అని శారద కూడా కోప్పడుతుంది. అది కాదు అని మళ్ళీ కృష్ణప్రసాద్ ఇక చెప్పబోతుంటే, చూడు మిస్టర్ కృష్ణప్రసాద్, గెట్ లాస్ట్. నా సహనాన్ని పరీక్షించకు. నా శత్రువే వచ్చి నా నెట్టింట నిలబడినా కూడా బయటకి గెంటేసే సంస్కారం నాకు ఇంకా అలవడలేదు. అబ్బే ఆస్కారం నాకు ఇవ్వద్దు. కాబట్టే గెట్ లాస్ట్ అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇక వెళ్తున్న కేపీకి ఇక గగన్ చిటికెలు వేస్తూ, నీ సంసారం ఏమైపోయినా నాకు అనవసరం. నా ప్రేమని గెలిపించుకోవడమే నాకు ముఖ్యం అని గగన్ చెప్తూ ఉంటే, ఇక కృష్ణప్రసాద్ మీరా ఏం మాట్లాడుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.